మరి నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్‌కి అటెండ్ అవ్వటం, పబ్లిక్ మీటింగ్స్‌కి, అట్లాగే పరిచర్యలకు మనం ఇవ్వాల్సినటువంటి ఫైనాన్షియల్ అమౌంట్ ఇవన్నీ మంచి కార్యాలు. అయితే ఎప్పుడన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏమన్నా లేట్ అయినా, ఒకవేళ మీటింగ్స్‌కెళ్ళకుండా ఆగిపోతే కొంతమంది ఏమంటున్నారంటే, మీరు వెళ్ళడం దేవుని చిత్తంలో లేదు. మీరు ఆ పరిచర్యకు అమౌంట్ ఇవ్వటం దేవుని చిత్తంలో కాదు. అందుకే మీకు ఆటంకాలు ఏర్పడ్డాయి అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇంకొక క్వెషన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒకళ్ళు ఇలా ప్రేయర్ చేయటం విన్నానండి. వాళ్ళు కూడా సేవకులే. 2024లో ఏమని ప్రేయర్ చేశారంటే, "నేనింత అమౌంటు దశంభాగం ఇచ్చాను. ఇన్ని గంటలు మీతో టైమ్ స్పెండ్ చేశాను. ఇన్ని గంటలు నేను ఉపవాసం ఉండి ప్రార్థించాను. నా నోటి ద్వారా ఇంతమందికి సువార్త చెప్పాను. కరపత్రికల ద్వారా ఇంతమందికి సువార్త చెప్పాను. నెక్స్ట్ ఇయరు ఇంతకన్నా అధికంగా చేసే కృపనివ్వమని" కూడా ప్రేయర్ చేశారు. అంటే మనం ఇంత డీటెయిల్డ్‌గా దేవునికి అప్పజెప్పటము ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నా క్వెషన్. తప్పకుండా సిస్టర్ మీ ప్రశ్న తీసుకోవడం జరిగిందమ్మా. మీరు అడిగినటువంటి ప్రశ్న మత్తయి లూకా సువార్త 18లో ఒక వ్యక్తి డీటెయిల్ గా ప్రార్థన చేస్తాడు. 18:13 చదువుదాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను ముందు వచ్చిన కరుణించుమని ప్రార్థన చేయుటకు. ఇద్దరు వెళ్తున్నారు మా ప్రేయర్ చేయడానికి. ఈ ఇద్దరు కూడా దేవునికి ప్రార్థించడానికి బయలుదేరారు. లూక్ చాప్టర్ 18:10. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వరకు చదువుదాం. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరసీయుడు, ఒకడు సుంకరి. ఆ ఇద్దరు ఎలా ప్రార్థించారో మొదటి పరసీయుడు ప్రార్థన ఎలా ఉందో చెప్తున్నాడు ప్రభు. చూద్దాం 11వ వచనం. పరసీయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వల్ల ఆయనను ఈ సుంకరి వలన, పక్కన ఒక సుంకరు ఉన్నాడు కదా, అతని వైపు కూడా ఏళ్ళు చూపించి, ప్రభు ఇది ఈ సుంకరు ఈ పాపి వలె కూడా ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. 12వ వచనంలో ఏమన్నాడు? వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు. అంటే ఈయన ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉంటున్నాడు కూడా ప్రభుత్వం చెప్తున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థన చేయించుండాను. నా స్వరం వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది పాస్టర్ గారు. డబుల్ వాయిస్ లాగా ఏమైనా అనిపిస్తుందా? కొంచెం అవునండి, ఎక్కువ వస్తుంది, డబుల్ వస్తుంది కదా, అవును పాస్టర్. డబుల్ వాయిస్ వస్తుంది చూడ. 13వ వచనంలో, అయితే సుంకరి దూరంగా నిల్చుండి, అంటే ఆ పాపి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, గుండు కొట్టుకుంటున్నాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. మరి ఇద్దరు ప్రార్థనలు ఎవరికి జవాబు వచ్చిందో చూద్దాం. ఇతను పాపాలు ఎన్ని చేశాడు డీటెయిల్ చెప్పలా. ఎంత ఘోర పాపో చెప్పలుగా, అయ్యా నేను పాపం ఉంది నాలో, ఈ పాపినైనా నన్ను రక్షించు, కాపాడు, కరుణించు, నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేశాడు. 14వ వచనంలో, అంతకంటే మరి అతని కంటే ఇతడు, అంటే ముందు చేసిన అతను ప్రార్థన ఎవరు? నీతిమంతుడుగా గొప్పలుగా చెప్పుకున్నాడు. సారీ, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని చెప్పుచు ప్రభు అయిన దేవుడు మాట్లాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. ఇక డీటెయిల్ గా ప్రార్థన చేసింది ఎవరంటే పరసీయుడు. ఏమని ప్రార్థన చేశాడు? ఓ దేవా, నేను వారంనకు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అలాగే దశంభాగం ఇస్తున్నాను. కాబట్టి నా ప్రార్థన అంటే మనం చేసే ప్రతి పని కూడా దేవునికి తెలియదా? డీటెయిల్స్ తెలుసు. ఇదేంటంటే ప్రార్థన చుట్టూ వినేవాళ్ళు ఉంటారు చూసారు జనం, వాళ్ళకి వినిపించడం, వాళ్ళకి వినిపించే ప్రార్థన. నాయనా మరి పోయిన సంవత్సరం ఇంత గొప్పగా సేవ చేశాను, మరి ఇన్ని మీటింగ్లు పెట్టాను, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేశాను. నువ్వు చెప్పాలి ఆ డీటెయిల్స్ అన్ని. ఇది ప్రజలకు వినిపించడమా? ప్రజల ముందు బోస్టింగ్ ప్రేయర్ అంటారు. ఇట్స్ లైక్ బోస్టింగ్. ఇతడు కూడా పరసీయుడు అదే చేశాడు. ఏమని? ఓ దేవా, నన్ను దీవించు, ఆశీర్వదించు, మరి నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉండేవాడిని, ఇగో ఈ పాప వలే కాదు,
నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని చాలా గొప్పలు చెప్పుకున్నాడు. ప్రసంగాల్లో గొప్పలు, ప్రార్థనలో గొప్పలు. మన గొప్పతనం గురించి మాట్లాడడం అనేది వాక్యానుసారం కాదు. గాడ్ నోస్ ఆల్ హూ వీఆర్. మనం ఎలాంటి వారు అన్నీ దేవునికి తెలుసు. సో దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో దేవునికి తెలుసు కదా, ప్రభు పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా నన్ను వాడుకొని ఆయన మరి ఎక్కువగా బలపడడానికి సాయం చేయండి. మరి శక్తివంతమైన సేవ చేయుటకు శక్తికి మించిన ఆ కృప నాకు దయచేయి. నేను నీ పరిచర్లో నీ చిత్తం చేయుటకు నన్ను ఈ భూమి మీద ఉంచు. దీర్ఘాయుష్నిస్తున్నావు, ఇచ్చివాడు నీవే, ఆశీర్వదించేవాడు నీవే. నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి, నీ కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకోవచ్చు. కానీ నేనేం చేశాను, నా గొప్పతనం ఏంటి చెప్పనక్కర్లా. అది వాక్యానుసారం పరశీల ప్రార్థన అవుద్ది. ఈ పరశీలు ఈ రోజు కూడా ఉన్నారు, వాళ్ళు గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సుంకరి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించమనంటే ప్రభు అతని ప్రార్థన విన్నాడు. మొదటివాడు ప్రార్థన వినలా, గొప్పలు చెప్పుకునేవాడు ప్రార్థన వినలా. అతని దేవుడు ఏమాత్రం టచ్ కూడా చేయలేదు. కానీ నేను పాపిని దేవా, నన్ను కరుణించు దేవా అని దేవుని కరుణ కోరుకున్న వ్యక్తికి వెంటనే దేవుని కనికరం దొరికింది, దీవించబడ్డాడు. మనం ప్రార్థించే విధానంలో తగ్గింపు కూడా కనబడాలి. అందుకే అన్నాడు, ప్రార్థనలు హెచ్చించుకుంటున్నారు కొందరు, తగ్గించుకుంటున్నారు కొందరు అని. మరి తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. God bless you. మీ ఆడియో అన్మ్యూట్ చేసి మీ యొక్క ప్రశ్న తెలియపరచండి. అదే పాస్టర్ గారు, మనము ప్రేయర్స్కి అటెండ్ అవ్వటము, పబ్లిక్ మీటింగ్స్కి, ఫాస్టింగ్ ప్రేయర్స్కి, అలాగే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ మంచి కార్యాలు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఒక్కొక్కసారి మనకు అడ్డు ఆటంకాలు వస్తాయి, నెక్స్ట్ వీక్ ఇచ్చుకుంటాం, నెక్స్ట్ మీటింగ్కి అటెండ్ అవుతాం. కానీ ఇది ఆసరాగా తీసుకొని కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఆ విధంగా మీటింగ్స్కి వెళ్ళడం దేవుని చిత్తంలో లేదు, అలా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం దేవుని చిత్తంలో లేదు, అందుకే మీకు అలా ఆటంకాలు ఏర్పడ్డాయి అని అంటున్నారు. మంచి కార్యాలే కదా అని మాకు అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అడుగుతున్నాను. రైట్. ఉదాహరణకి మీరు బయలుదేరి వెళ్తున్నారు అనుకోండమ్మా, వెళ్తున్న టైంలో కారు కనుక పనిచేయక ఆగిపోతే ఆ మీటింగ్కి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, అందుకే దేవుడు కారు ఆపాడు. డీజిల్ చూసుకోలేదు డ్రైవర్, డీజిల్ అయిపోయింది, మధ్యలో వెహికల్ ఆగిపోయింది. ఓ దేవుని చిత్తం కాదు, అందుకే ఆగిపోయింది. అలా అనుకున్నట్లయితే బాబు పాప స్కూల్కో కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆ బస్సు మధ్యలో స్కూల్ బస్సు ఆగిపోయింది అనుకోండి, దేవుని చిత్తం కాదు, స్కూల్కి వెళ్ళొద్దు వచ్చేరా అంటామా? ఎగ్జామ్కి వెళ్తున్నాడు, పరీక్షలు రాయడానికి వెళ్తుంటే మరి ఆ కుమారుడిని మధ్యలో ఏదో బస్సు అడ్డం వచ్చింది, లేదా బస్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మరొక బస్సు ఎక్కి వెళ్ళాలి. కాకుండా బాబు నీ దేవుని చిత్తం కాదు, అందుకే ఎగ్జామ్ రాయకుండా వచ్చేసాయి అని అంటావా మనం? లేదు లేదు. మరి ఇది దాన్ని బుద్ధిహీనత అంటారు. బుద్ధిహీనులైన అంటే మన క్రైస్తవుల్లో కూడా కొందరు బుద్ధిహీనులు ఉన్నారా? బుద్ధిమంతులు బుద్ధిహీనులు అనే మాట యేసుప్రభువు వారు వాడారా? ఎస్. ఎక్కడ? మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం 26వ వచనం అంటాడు, బుద్ధిమంతుడైతే తన ఇల్లు రాతి మీద కట్టబట్టుకు దేవుని వాక్య ప్రకారం కట్టుకుంటాడు, బుద్ధిహీనుడైతే ఇసుక మీద కట్టుకుంటాడు. కనుక దేవుని మాటలను బట్టి, యేసుప్రభువు వారి యొక్క మాటలను బట్టి జీవిస్తే అది అద్భుతంగా రాతి మీద కట్టబడిన పోలి ఉంటుంది. మనం కానుక ఇవ్వలేకపోయాం, ప్రభా ఈ వారం నేను ఇవ్వలేకపోయాను, ఇవ్వాలనుకున్నాను, మనసాక్షి చెప్తుంది, ప్రభు మనం జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో నెక్స్ట్ వీక్లో కానీ మీరు నన్ను దీవించినట్లయితే నెక్స్ట్ మంత్లో కానీ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను, ప్రభు ప్రార్థన చేసుకోండి. మనం అనుకున్నట్టుగా ప్రొఫెషన్లు ఇవ్వచ్చు. దానికి నేను మొన్న ఇవ్వలేకపోయాను కాబట్టి దేవుని చిత్తం కాదేమోనని. మరి ఏది దేవుని చిత్తం? ఒక మందుబాబు ఒక బాటిల్ కొన్నాడట, వైన్ షాప్కి వెళ్తూ ప్రార్థన చేశాడు, ప్రభా నేను ఈ వైన్ షాప్కి వెళ్తే నీ చిత్తం అయితేనే అతను నాకు బాటిల్ ఇవ్వాలి, నీ చిత్తం కాబట్టి బాటిల్ ఇవ్వకూడదు అని ప్రే చేస్తూ అమౌంట్ ఇచ్చాడు. నాన్న ఎక్కువ చాలా భయంకరంగా వస్తుంది, కెన్ యూ స్టాప్ దాట్? చిన్న నా స్వరం ఎలా అనిపిస్తుంది మీకు? రీసౌండ్ వస్తుంది పాస్టర్ గారు. పూర్తిగా రీసౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం టెక్నికల్ పాయింట్, ఇలా క్వశ్చన్స్ తీసుకోండి, నేను ఆన్సర్స్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఉంది బ్రదర్. ఈ నిర్గమకాండము 7వ అధ్యాయము 10వ వచనము మరియు 8వ అధ్యాయం 6వ వచనం బ్రదర్, ఇది యెహోవా దేవుడు యేసు మోషే గారితో చెప్తారు కదా, మీ కర్రను అక్కడ పదవి ఎదుట ఉపయోగిస్తే అది పావుగా మారును అంటే ఒక చోట కప్పలుగా మారును. ఇది మోషే గారి కర్రనా లేకపోతే
ఇది మన అహరోను గారి కర్ర అనేది నాకు డౌట్ వచ్చింది దగ్గర, అదే కనుక్కుందామని చేశాను. నాకు 2 వచనాలు నాకు డౌట్ గా ఉన్నాయి. అది మోషే గారి కర్ర. ఎందుకంటే పొద దగ్గర 3వ అధ్యాయం పొదలో నిర్గమకాండం 3వ అధ్యాయం మండుచున్న పొద యొద్దకు మోషే వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడిన తర్వాత, నేను వెళ్ళలేని ప్రభు, అతను బలవంతుడు, శక్తివంతుడు, నాకన్నా ఎంతో ఆర్మీ, గొప్ప సైన్యం కలిగిన వాడు, నేను అతని ముందు ఒక చిన్న ఈగలాంటి వాడిని, చంపేస్తాడేమో నన్ను అంటే ప్రభు అంటాడు, నేను నీకు తోడుగా వస్తున్నాను, నా మాటని నోటి నుంచుతాను, నువ్వు భయపడొద్దు అని ధైర్యపరుస్తాడు ప్రభు. అయినా కూడా మోషేకి ఇంకా నమ్మకం కుదరదు. అందుకంటాడు, మోషే నీ దగ్గర ఏముందని అడిగాడు. ప్రభు, కర్ర తప్ప నా దగ్గర ఏం లేదని. ఆ కర్ర కింద పడే అన్నప్పుడు కర్ర కింద పడేగానే అది పాముగా మారుతుంది. భయపడతాడు మోషే. వెళ్ళి దాన్ని తోకపట్టుకో అంటాడు దేవుడు. తోకపట్టుకుంటే మళ్ళీ అది పాము కాస్త కర్ర అయిపోద్ది. ఇటువంటి కార్యాలు చేస్తాను, నువ్వు వెళ్ళు, ఇక భయపడాల్సిన అవసరం. సూపర్ న్యాచురల్ పవర్, ప్రకృతి అతీతమైన శక్తిని నీకు ఇస్తున్నాను. అటు భూ సంబంధమైన న్యాచురల్ ప్రకృతి సంబంధమైన శక్తులు ఎన్నున్న వారికి నీ దగ్గర ఉన్న శక్తి ఏంటంటే ప్రకృతి అతీతమైనటువంటి సూపర్ న్యాచురల్ పవర్ నేను నీకు ఇస్తున్నాను, వెళ్ళు. ఈ మాటలు దేవుడు చెప్పకపోయినా నేను నీకు తోడుగా ఉంటా అన్నాడు. కర్ర పాము అవడం అంటే మరి సూపర్ న్యాచురలే కదా. ఎవరైనా కర్ర పడేస్తే అది పాము అవుతుందా? అలాగనే ఆ కర్ర పాము తోకపట్టుకుంటే అది కర్ర అవుతుందా? ఇట్స్ నాట్ న్యాచురల్, ఇట్స్ సూపర్ న్యాచురల్. ఇది మోషే గారి కర్రే. దేవుడైన ప్రభు మోషేకి అటువంటి పవర్స్ ఇచ్చి పంపించాడు. లేదంటే అతడి చేతిలో నుండి, అంటే ఐగుప్తుడు అనేటువంటి ఫరో కఠిన హృదయుడు, దేవుని పిల్లలను ఏమాత్రము విడిచిపెట్టేవాడు కాదు. కానీ అతని బానిసత్వంలో నుండి విడిపించడానికి దేవుడు తన శక్తి ద్వారా తన దాసును పంపి విడిపింపు చేశాడు. అందుకే ఆయన విడుదల నాయకుడు, ఆయన కృపణించేవాడు. ఎవరైనా ఎలాంటి బంధకాల్లో ఉన్నా మీ కుటుంబాలకు కూడా గొప్ప విడుదల వచ్చును గాక. ఆమేన్. తర్వాత అహరోను కర్రను కూడా దేవుడు అహరోన్ని ఆశీర్వదించాడు యాజకునిగా. అక్కడ పెద్ద పోటీ వచ్చింది. మేము యాజకులం కామా? అహరోను మాత్రం యాజకుడా? అహరోను కొడుకులు మాత్రం యాజకులు అవుతారా? మా కొడుకులు యాజకులు కారా అని చెప్పి ఒక పోటీ తత్వాన్ని తీసుకొచ్చి సనగడం ప్రారంభించారు. మేము సేవ చేస్తున్నాం, మేము ఆ దేవుని సేవ చేస్తున్నాం, అహరోను కొడుకు యాజకుడైతే మా కొడుకు ఎందుకు అవ్వకూడదు, మేము మాత్రం ఎందుకు యాజకులు కాకూడదు అని గొడవ పడితే అప్పుడు మోషే అంటాడు, ఓకే, అసలు దేవుడు ఏమనుకుంటున్నాడో చూద్దాం, దేవుడు పెట్టిన సిస్టానికి మనం లోబడదాం, ఇదంతా దైవ పద్ధతి కాబట్టి. సరే, మీ అందరి కర్రలు తీసుకొచ్చి 12 గోత్రాలు అక్కడ పెట్టండి, లేదా మీ కర్రలు పట్టండి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర. అలాగనే అహరోను యాజకుడిగా ఉండాలని దేవుడు నిర్ణయిస్తే, ఎందుకంటే సేవ దేవుంది, పరిచర్య దేవుంది, ప్రత్యక్ష గుడారం దేవుంది. అందులో యాజకుడిగా ఎవరుండాలి ఎవరు ఉండకూడదు దేవుడు నిర్ణయిస్తాడు. ఇది అయింది కదా, కనుక కర్ర పెట్టారు అక్కడ. ఎవరి కర్ర ఉదయకాలం కల్లా ఎండిపోయిన కర్రలు అవన్నీ చిగిరించి పువ్వులు పోస్తాయో ఆ కర్రను దేవుడు ఎంచుకుంటున్నాడు యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా. అతని సంతానం అంతా కూడా మరి యాజకులుగా ఉంటారు, యాజకత్వం చేస్తారు. ఈ మాటను బట్టి అందరూ సమ్మతిస్తారు, కర్రలన్నీ అక్కడ పెట్టేస్తారు. వారు వెళ్ళి తెల్లవారు వచ్చేసరికి ఎవరి కర్ర చిగురిస్తుంది, ఎండిపోయిన కర్ర చిగిరేలా, అది సూపర్ న్యాచురల్. కానీ అహరోను కర్ర తెల్లవారేసరికి చిగురించింది, దానికి పువ్వులు కనబడ్డాయి, ఆకులు కనబడ్డాయి. అప్పుడు వాళ్ళందరూ కన్ఫర్మేషన్ అయింది ఏమనంటే, దేవుడు అహరోన్ని ఏర్పరచుకున్నాడు, మనం ఆయన జోలికి వెళ్ళొద్దు, మనం దేవునితో ఆటలాడకూడదు, మనం పోటీ పడకూడదు. దేనితో పోటీ పడుతున్నాం మనం ఎవరితో పోటీ పడుతున్నాం? దేవునితో పోటీ పడి దేవునితో యుద్ధం చేస్తే మనం నిలబడగలమా? దేవుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉందాం చెప్పి వాళ్ళు ఒక సమాచారాన్ని ప్రవేదనని తీసుకున్నట్టు అయింది. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని దేవుడు దాని పని కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. పోటీతత్వంతో ఏమి జరగకూడదు, దేవుని సేవలో పోటీతత్వం ఉండకూడదు. ఈ సేవకుడా, ఆ సేవకుడా, ఈ మీ సంఘమా, మా సంఘమా, మా సంస్థ, మీ సంస్థ, ఇదంతా మనుషులు మనసుల్లో ఉండి వచ్చింది. మట్టి మనుషులు కదా, మట్టి మనసుల్లో ఉండి వస్తుంటుంది, మట్టి బుద్ధులు. వాటిని పక్కన పెట్టి పరమందున్న దేవుడు, సర్వోన్నతుడు, ఆయన చెప్పిన పని మనం చేయడం మనకు ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యు. చెప్పండి. హోలీ కమ్యూనియన్ చర్చ్ లో ఉంటది కదా పాస్టర్ గారు. సో ఆఫ్టర్ హోలీ కమ్యూనియన్ చర్చ్ అయిపోయిన తర్వాత ద బ్రెడ్ అండ్ వైన్ ఐ హావ్ సీన్ ఇన్ సమ్ చర్చెస్ దే ఆర్ షేరింగ్ ఇట్ విత్ ఎనీవన్ ఇన్ ద చర్చ్. ఆఫ్టర్ ద చర్చ్ ఇస్ ఫినిష్డ్, ద లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ అండ్ వైన్ దే ఆర్ sharing it with unbelievers also. Is that in line with God's will? It's not supposed to be.
వీఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. ప్రభు యొక్క శరీరము ఆయన రక్తముగా అది పవిత్రమైన దానిగా మనం భావించాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం చేస్తున్నాం. when we are breaking the bread, we'll give it to the believers, those who are followers of Jesus Christ. When you read 1 Corinthians chapter 11, verses from 27 to 31, it says like this. తను తాను examine before you take it. పరీక్షించుకోండి, వివేచించండి, ఇది ప్రభు శరీరం అని. అలా లేకుండా అన్ని జనుడికి ఇస్తే రక్షింపబడని వ్యక్తి, ఈజ్ ఆల్సో ఎ బిలీవర్, ఈజ్ కమింగ్ టు చర్చ్, బట్ ఈజ్ నాట్ ఎట్ సేవ్డ్, ఈజ్ నాట్ ఎట్ బ్యాప్టైజ్డ్. ఇఫ్ హీ టేక్స్ దట్ ప్రభు యొక్క బలాన్ని ఒకవేళ అతను తీసుకున్నట్లయితే, రక్షింపబడిన వారు, మారు మనసు పొందని వారు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, వాళ్ళకు కూడా మనం పంచొచ్చా? లెఫ్ట్ ఓవర్ అంటే విడవబడిందని సహోదరు అడిగారు. ఇప్పుడు మిగిలిపోయి ఉండొచ్చు. మిగిలిపోయిన వాటిని ఏం చేయాలి? అక్కడున్న భక్తుల్ని పిలవండి. బిలీవర్స్ అక్కడ ఉంటారుగా, తీసుకున్నారు ఆల్రెడీ, దే హ్యావ్ పార్టికేట్. ఆస్క్ దెమ్ టు కమ్. దోస్ హు ఆర్ పార్టికేట్ ఇన్ దోస్ హు ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ లార్డ్స్ కమ్యూనియన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వి గాట్ లెఫ్ట్ ఓవర్స్, ప్రేయర్ఫుల్లీ టేక్ ఇట్. ప్రార్థనాపూర్వకంగా ఎంత గాడ్లీగా ప్రేయర్ఫుల్ గా మీరు తీసుకున్నారో అంతే గాడ్లీగా లెఫ్ట్ ఓవర్ కూడా కంప్లీట్ చేయాలి. అది నైట్ 12 వరకు ఉండకూడదు. సో మరుసటి రోజు వరకు దాన్ని ఉంచకూడదు. ఆ రోజు దాన్ని కంప్లీట్ చేసేయాలి, అకార్డింగ్ టు ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ లో కూడా. తర్వాత మీరు చూడండి, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుదాం. లేఖనం ఏమని మాట్లాడుతుందో. 1 Corinthians chapter 11. yes. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, అంటే రక్షింపబడిన వ్యక్తికి అదేంటో తెలియదు. ఏదో రొట్టె ఇచ్చారు, ద్రాక్షరసం ఇచ్చారు, భలే ఉందని తాగుతాడు తప్ప అది అతనికి తెలియదు. అయోగ్యుడుగా అంటే యోగ్యుడు కాదు అతను, అయోగ్యుడుగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలోనిది త్రాగును. ఏదో ద్రాక్షరసం జ్యూస్ అని తాగేస్తాడు ఇస్తే, అలా కాకుండా వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధి యొగును. సో వెన్ హీ టేక్స్, చూడండి, అన్వర్తిగా తీసుకున్నప్పుడు the cup, wherefore whosoever shall eat this bread and drink this cup of the Lord unworthy, so unworthily, shall be guilty of the body of blood of the Lord. ప్రభు యొక్క రక్త విషయంలో అపరాధి అవుతున్నాడు. 28వ వచనం, verse 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, అలాగును చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. బట్ లెట్ a man examine himself. What to examine? Oh, am I walking with the Lord? Is this the flesh of Jesus Christ? Pravu yokka sharidam. He shed for me on the cross. He shed his holy blood. Lord, thank you for so much that you have done everything for me, because I saved today because of your sacrifice. Ayya, నీ శిలువ రక్తం వలన, మీరు చేసిన శిలువ యాగం వల్ల ఈరోజు నేను రక్షణ పొందాను. నా క్రియల వల్ల నాకు రక్షణ దొరకలా, బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ అని. అది నా ప్రభు యొక్క శరీరము, ఇది నా ప్రభు యొక్క రక్తము అని వివేచించి దాన్ని తీసుకున్నప్పుడు ఏ దోషం ఉండదు. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇది హైలైట్ చేసుకోవాలి. హూఎవర్ the pastors or anybody who is giving to the unbelievers or who is not yet saved, who don't have this knowledge, if you are giving to them, we put them in a trouble. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. He is not discerning it's a Lord's body because he doesn't know about the sacrifice and all these things. He may know it, but he is not obedient to God's word. He is not yet baptized. 30 కూడా తీసుకుందాం. 30 verse 30. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. Many people, they ignore this word. You have to read it. For this case many are weak and sickly among you and many sleep. కొంతమంది పోయారంట, కొంతమంది రోగులయ్యారంట, కొందరు బలహీనయ్యారంట. ఎందుకు? దే ఆర్ డీలింగ్ విత్ లార్డ్స్ కమ్యూనియన్ యాజ్ దే లైక్ ఇట్. దే ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ దెమ్సెల్ఫ్. వాళ్ళని పరీక్షించుకోవాలి, ప్రభు యొక్క వాక్య ప్రకారంగా వివేచించి తీసుకోవాలి. అలా వివేచించకుండా మనం విశ్వాసం మిగిలిపోయిన బాబు వచ్చి తినండి అని ఇస్తే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. వివేచించకుండా తినేస్తారు. చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి రొట్టెను ద్రాక్షరసం తింటే బలం ఏం రాదు. ఒక ఎగ్ ఇవ్వండి, వాళ్ళ ప్రోటీన్స్ ఉంటాయి వాళ్ళకి. మీ చిన్నపిల్లల మీద అంత ప్రేమ ఉంటే
ఏమంటే పిల్లలకి ఇస్తే తప్పేంటి? రొట్టెలో ఏముందయ్యా వాళ్ళకి బలం? పిల్లలకి ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వండి, లేదా వారికి జ్యూస్ చక్కగా ఫ్రూట్స్ ఏమైనా ఇవ్వండి. ఇవ్వాలనుకుంటే ద్రాక్షరసం రొట్టె రక్షించబడిన వారికి అది ప్రభు శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని వివేచించి ఆయన నిబంధన రక్తంలో ప్రవేశిస్తున్నారు. వారు పార్టేక్ చేస్తున్నాం. అది నిత్య జీవం కొరకు ప్రభు పెట్టిన సూచన. మనం చేస్తూనే ఉండాలి, పోయేంత వరకు ఆ పనిలో పాల్గొంటూ ఉండాలి. ఆ కార్యక్రమంలో ఇది పరిశుద్ధమైనదిగా దాన్ని ప్రత్యేకపరిచాం. దాంతో ఆటలేంటి? మరి కొంతమంది ఎప్పుడో తయారు చేసిన కంపెనీలో తయారు చేసి పడేసిన వాటిని తీసుకొచ్చి చర్చిలో ఇస్తారు. ఫ్రెష్గా చేయలేరా? ఎప్పుడో పడేసిన చికెన్ మీరు తింటారా? ఎప్పుడో తీసుకొచ్చి గోడౌన్లో పడేసినటువంటి మటన్ మీరు తింటారా? ఎప్పుడో పడవేసిన కూరగాయలు ఒక నెల ముందు చేసిన కూర తింటే ఫ్రెష్ కావాలనుకుంటాం. మరి ప్రభు వల్ల కూడా ఫ్రెష్గా ఎందుకు చేసుకోకూడదు? సంఘంలో కొంతమంది సేవకులు, విశ్వాసులు ఉంటారు, రొట్టెలు తయారు చేయించవచ్చు. ప్రభు వారికి రొట్టె ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో వారు తయారు చేసిన దాన్ని ఇచ్చాడు యేసయ్య. బేకరీలో కొని తీసుకొచ్చి ఇవ్వాల, ఆ ఇంటి వారు తయారు చేశారు. సో తయారు చేయటకు అవకాశం ఇవ్వండి. వాటిని చక్కగా ప్రిపేర్ చేస్తారు. ద్రాక్షరసం కూడా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మన అన్ని సంఘాల్లో కూడా ప్రిపేర్ చేసి స్వహస్తాలతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ఒక టీం, దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాళ్ళు ఆ రాత్రి వేళ వాటిని తయారు చేస్తారు. తెల్లవారు వరకు జరుగుతుంది. దానిని సంఘాల్లో తీసుకొస్తారు, దాన్ని ప్రజలు తీసుకుంటారు. మిగిలిపోతే పరిశుద్ధులైన భక్తులైన వారు, దేవుని పిల్లలు, ఓన్లీ ద పీపుల్ దోస్ హు ఆర్ they have partaken in the Lord's communion, those who are followers of Jesus, they can take it. Okay, God bless you. Praise the Lord. మీకు న్యూజిలాండ్లో అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది, మేము ఇంకా ఉదయకాలంలో ఉన్నాం. సో ద టైమింగ్స్ అట్ డిఫరెంట్ టైమ్ జోన్, బట్ స్టిల్ యూ లవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. న్యూజిలాండ్లో మన వాళ్ళందరినీ అడిగాను చెప్పండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో ప్రియులరా, మరి అనేక మంది మీ హస్తాన్ని చూపిస్తున్నారు. మేము పేరు చదువుతున్నాం, దయచేసి మీ హస్తాన్ని దించండి. మీ పేరు కూడా మేము ఆల్రెడీ నోట్ చేసుకోవడం జరిగింది. వీణా నాయుడు గారు జపాన్ దేశం నుండి, సిస్టర్ స్వరూప గారు, మహిమా రజనీ గారు, సిస్టర్ మాధురి గారు హైదరాబాద్ నుండి, ఫిలిప్ రాజు గారు ఫ్యామిలీ గుంటూరు నుండి, బ్రదర్ లిఖిత్ గారు, మేరీ డానియల్ గారు. బ్రదర్, ఎవరైనా చనిపోతే యూజువల్గా మే యువర్ సోల్, మే హిస్ సోల్ ఆర్ మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా బ్రదర్. అంటే అది అనొచ్చా అని? ఎందుకంటే నాట్ ఏ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ అప్రోప్రియేట్. వెనెవర్ ఐ సే ఐ ఫీల్ లైక్ వెదర్ ఇట్స్ అప్రోప్రియేట్ ఆర్ నాట్ అని. ఎందుకంటే అంటే వీ నో లైక్ అకార్డింగ్ టు మన దాన్ని బట్టి, అంటే ఓన్లీ వెన్ యూఆర్ సేవ్డ్ లైక్ నో యువర్ సోల్ విల్ బీ ఇన్ రెస్ట్, ఇట్ రెస్ట్ ఇన్ పీస్. అంటే మళ్ళీ ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే రెస్ట్ ఇన్ పీస్ ఎస్ అనొచ్చా లేదా అని. Okay, we can pray for the family, bereaved family. ఎవరైతే కోల్పోయారో వారి ఇంటి వారిని, we can pray for that comfort, because they are already wounded, but the soul already departed, spirit already departed from the body. We don't even know where is the spirit. Yes, sir. So simply people say rest in peace, రిప్ అని, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తూ ఉంటారు. మనం అది చెప్పొచ్చా అని. ఇఫ్ హీ ఈజ్ అ బిలీవర్, ఈజ్ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రియల్లీ ఈజ్ ఇన్ రెస్ట్. సో మనం పలకడం వల్ల ఆయనకి రెస్ట్ వస్తుందా అంటే లేదు. బికాస్ ఆఫ్ వీ సే సంథింగ్ అండ్ ద డెడ్ సోల్ విల్ గెట్, అండ్ ఆల్రెడీ ద పర్సన్ డైడ్, ద డెడ్ పర్సన్ స్పిరిట్ విల్ బి బెనిఫిటెడ్ నో నథింగ్, బికాస్ ద బైబిల్ సేస్, ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 9:6, మరి ప్రసంగి 9:6 స్పష్టంగా రాయబడింది. ఏమనంటే, చనిపోయిన వారు ఈ భూమి కింద, అంటే సూర్యుని కింద జరుగు వాటిలో వారికి ఇంకా పాలు లేదు, వారు వెళ్ళిపోయారు, వారికి ప్రేమింపరు. 5-6 రెండు చదువుదాం. మరి ప్రసంగి 9:5-6 మనం చదువుతాం. 4-5 నుండి. బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. చనిపోయిన వారు ఏమీ ఎరగరు. మన రెస్ట్ ఇన్ పీస్ అన్నా వాళ్ళకి తెలియదు, రిప్ అని చెప్పినా తెలియదు, వాళ్ళకి శాంతి కలగాలని మీరు ఏం చేసినా వారికి తగలదు. ఓకే, చనిపోయిన వారు ఏమి ఎరగరు, వారి పేరు మరవబడిందట, వారికి ఏ లాభము కలగదు. లాభం కలగాలని కదా మనం అంటున్నాం రెస్ట్ ఇన్ పీస్ అని. కొంతమంది చూడండి, సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన బట్టలు, ఇష్టమైన వస్త్రాలు, వారు తాగేటువంటి తినేటువంటి పదార్థాలు కూడా పెడతారు. అక్కడ వాళ్ళ ఆత్మ వచ్చి తింటుందండి. లేదు, పక్షులు వచ్చి తినేస్తాయి, లేకపోతే ఇంకేమైనా జంతువులు తింటే కానీ దయచేసి అక్కడ సమాధి దగ్గర ఏం పెట్టనక్కర్లా. సమాధి నీట్గా కట్టాలంటే ఓకే, అది మీ యొక్క బంధువులు,
మేము మీ యందు ప్రేమ చూపించారు, వాళ్ళు కష్టపడ్డారు, మీకు వారి మీద ప్రేమ ఉంది, వారికి మీ మీద ప్రేమ ఉంది. కాబట్టి లోకయాత్రలు ఈ లోకాన్ని విడవక తప్పదు. కాబట్టి వారి సమయం వచ్చింది, వారు విడిచి వెళ్ళిపోయారు. వారి మీద ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఎలా? ఒక మీటింగ్ పెట్టచ్చు. ఆ మీటింగ్ లో వారు చేసిన మంచి పనుల గురించి ఒకసారి జ్ఞాపం చేసుకుని దేవుని వాక్యాన్ని వచ్చిన ప్రజలకు వాక్యం చెప్పి, అనాథ బిడ్డలుంటే వారికి ఆహారం పెట్టచ్చు, వారి పేరులో అనాథాశ్రయానికి ఆహారం అందించవచ్చు. లేదా ఒకవేళ వితంతువులు ఉండొచ్చు, విధవరాండ్రు, వారికి కూడా సహాయపడవచ్చు. నథింగ్ రాంగ్, వీ కెన్ డూ దాట్. వారి వల్ల ఇతరులు బెనిఫిట్ అయ్యారు ఇక్కడ భూమి మీద ఉన్నవాళ్ళు. కానీ ఆ వ్యక్తికి మీరు బట్టలు పెట్టినా ఆహారం పెట్టినా ఉపయోగపడదు. సిస్టర్ మంచి ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి అంటారు కదా అని. మనం ఆ విధంగా అడగొచ్చా అంటే ఆ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరికొన్ని మాటలు ఉన్నాయి. మే గాడ్ కంఫర్ట్ హిస్ ఫ్యామిలీ, మే ద లార్డ్ కంఫర్ట్ హిస్ బిలవర్డ్స్. ఆయన యొక్క ప్రియులైన వారందరికీ, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబానికి శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఇక్కడ యేసుప్రభు అంటారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అని చెప్పమన్నాడు. ఆ యోగ్యుడు ఉన్నట్లయితే ఆ ఇంట్లో మీరు పలికిన సమాధానం ఆ ఇంటి మీద నిలుస్తుందన్నాడు. మరి చనిపోయిన ఆత్మలకు సమాధానం పలకాల్సిన అది మనకి ఇవ్వబడలేదు. చనిపోయారు, ఆత్మలు వెళ్ళిపోయాయి, వాటి గురించి ప్రభువే చూసుకుంటాడు. ఆ ఇంట్లో ప్రవేశించు, ఆ ఇంటి వారికి శుభం అని చెప్పుడి. తర్వాత ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. సో దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ టు ద ఫ్యామిలీ. వీ కెన్ ప్రే ఫర్ దెమ్. బట్ రెస్ట్ ఇన్ పీస్ అనే మాట మనం పలకనక్కర్లా. లోకస్తులు పలుకుతారు, వాళ్ళకి వీటి గురించి వివరాలు తెలియదు. కాబట్టి దేవుని ప్రజలుగా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వెళ్ళిపోయిన ఆత్మ కొరకు మనం ప్రేర్ చేసినా వారికి లాభం లేదు, మనం ప్రేర్ చేయకపోయినా లాభం లేదు. వెళ్ళిపోయింది ఆత్మ, ఇక లేదు భూమి మీద. అందుకే మీరు ఏదైనా చేయాలనుకుంటే బ్రతికున్నప్పుడే చేయండి. ప్రేమను చూపించాలా బ్రతికున్నప్పుడే. ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారా గిఫ్ట్ బ్రతికున్నప్పుడే. వారిని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారా బ్రతికి ఉన్నప్పుడే. వారికి ఏమైనా సహాయం చేయాలనుకున్నా, మరి ఏ విధంగా మీరు మేలు చేయాలన్నా ఆ వ్యక్తి జీవంతో ఉన్నప్పుడు చేయండి. వెళ్ళిపోయిన తర్వాత, సోల్ డిపార్ట్ అయిపోయిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసినా వారికి వర్తించదు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు శాలరీ రాగానే దశమ భాగం తీయాలనుకుంటాను, తీస్తాను. అయితే ఫస్ట్ దేవునికి ఇచ్చి వేరే అవసరాలు తీర్చుకోవాలా, లేదంటే ఎలా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, ఫస్ట్ నువ్వు దేవునికి ఇవ్వాలి, లేదంటే నీకు దేవుని దగ్గర నుంచి దీవెనలు రావంటున్నారు. ఇది రైట్. మన సేవకులందరూ ఒకసారి హాయ్ చెప్పండి, అక్కడ కూర్చున్నారు. వారికి మనం కూడా చెప్తాం హాయ్, ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఈవినింగ్ మార్నింగ్ ప్రైజ్ బాగా జరుగుతున్నాయి. ఆ తమ్ముడు అడిగాడు ప్రశ్న, నేను జవాబు చెప్తాను వినండి. ఏంటి దశమ భాగం శాలరీ వచ్చింది, వెంటనే ముందు తీసేయాలి లేకపోతే దీవెన రాదు అంటున్నారు అని. మీకు ఒకవేళ కంపెనీ దగ్గర మీకు జీతం చేతికి ఇచ్చారనుకోండి, 10,000 లేకపోతే ₹1,00,000 ఇచ్చారనుకోండి, మీరు అక్కడ నుండి ప్రయాణం చేసి రావాలంటే అదే అమౌంట్ ఖర్చు పెట్టుకుని బస్ ఎక్కాల్సి వస్తే, మెట్రో ఎక్కాల్సి వస్తే, ఇప్పుడంతా బ్యాంకులోకి వస్తుంది అనుకో, మరి అప్పుడు నేను ప్రయాణం చేయడానికి నేను డబ్బు తీయకూడదా, ముందు దేవునికి ఇచ్చాకే చేయాలా? అలాంటి మూఢనమ్మకాల్లోకి వెళ్ళినాకల్లా మీ హృదయాల్లో దేవుని పట్ల ప్రేమతో కృత నిబంధనలో మీ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం సంతోషంగా, బలవంతంగా కాకయు అడుగుట వల్ల కాకుండా సంతోషంగా, నా దేవుని కృపను బట్టి నేను రక్షణ పొందాను, నేను దేవుని సువార్త విని రక్షణ పడ్డాను. కాబట్టి ఆ సువార్త అనేకులకు వెళ్ళాలి. సువార్త వెళ్ళాలి అంటే, దేవుని మందిరంలో ఆహారం ఉండాలి అంటే, దేవుని వాక్య ప్రకారంగా దశమ భాగంలో మందిరంలో రమ్మన్నాడు. మరి దేవుడు నన్ను ఫలింపజేశాడు. ప్రథమ ఫలం కానీ దశమ భాగం కానీ. కృత నిబంధనలు అంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభు మీద ఉన్న ప్రేమతో, సువార్త మీద ఉన్న ప్రేమతో, దేవుని మందిర నిర్మాణాల కొరకు, సువార్త పనుల కొరకు, ఆత్మ లక్షణార్థమై ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవుని రాజ్యంలో. వాటిలో మనం సంతోషంగా ఇస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడుగా. మన గుప్పులు విప్పుచుండగా దేవుడు తన గొప్ప గుప్పులు విప్పి మన కుటుంబాలను దీవిస్తాడు. లేఖనాల్లో రాయబడింది, ఇచ్చుట పుచ్చుకున్నట్టు కన్నా శ్రేష్టమైందని. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగా ఇవ్వడి, అప్పుడు మీకు ఇవ్వబడి అన్నాడు. సో దేవుని ప్రజలుగా మనం ప్రార్థిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎలా ఇస్తున్నాను దేవునికి? భయముతో దేవుడిని చంపేస్తాడేమో, ఇవ్వకపోతే కొట్టేస్తాడేమో, శాపం వస్తేమో అని కాదు. శాపములన్నీ ప్రభు విరుగుడు చేశాడు సిలువలో. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని రోమపత్రిక 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మాట్లాడుతున్నాయి. కనుక మీరు శాపం వస్తుందని భయపడుతూ ఇవ్వకండి. దేవుడు చెప్పాడు కనుక దేవుని వాక్యానికి లోబడుతున్నాను. ప్రభా,
నీ సేవ జరగాల్సి ఉంది, ఆత్మలు రక్షించబడాల్సి ఉన్నాయి. ఇదిగో నీ చిత్తానుసారంగా నేను కూడా జీవించాలనుకుంటున్నాను, నా గుప్పులు విప్పి ఇస్తుండగా నీ గొప్ప గుప్పులు విప్పి దయచేయమని ప్రార్థన చేసుకోండి. యూ కెన్ గో టు ద చర్చ్ అండ్ గివ్. ఓకే, దానిలో ఒకవేళ మీరు లోన్ కట్టాల్సి వస్తే లోన్ కూడా కట్టకముందు ఇవ్వాలి బ్రదర్ అంటే లోన్ ఆఫ్ చేసి మనకు అలాగా ఏంటి లీగలిస్టిక్ అంటారు. లీగలిస్టిక్ అంటే వీళ్ళు ప్రతిదీ కూడా అక్కడ ఏమన్నాడు ప్రభు, ఆ వాక్యం ఏముంది అలాగే చేయాలి, ఈ మాత్రం తప్పకూడదు. కరెక్టే, యేసు ప్రభు అన్న మాట కరెక్టే, ఆయన చెప్పిన మాట పాటించడం మంచిది. అయితే లీగలిస్టిక్గా ఉండకండి. ఇప్పుడు పరసీయుడు నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఖచ్చితంగా తీస్తున్నాను, ఓ దేవా నా ప్రార్థన ఎందుకు ఆలకించో, నువ్వు ఆలకించో అన్నట్టుగా ప్రేర్ చేశాడు. దేవుడు విన్నాడా? ఇందాక సహోదరు అడిగినప్పుడు నేను చెప్పాను, లూకాసు వార్త 18వ అధ్యాయం మరి 9వ వచనం నుండి మనం చదువుతున్నాడు 13 వరకు. ఆ పరసీయుడు చాలా లీగలిస్టిక్, దశంభాగం ఖచ్చితంగా తీస్తాడు. అలాగే మాథ్యూ చాప్టర్ 23 మత్తయి సువార్త 23 అంటాడు, వారు పుదీనాలో దశంభాగం ఇచ్చారంట. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరసీయులారా, మీరు పుదీనాలోనూ సోంపులోనూ మరి జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, దాని తర్వాత మాట బైబిల్లో తెలుగు బైబిల్ చూడండి, న్యాయమును ప్రేమను మరి నీతిని విశ్వాసమును విసర్జించారు, మీరు దాన్ని పక్కన పెట్టారు. న్యాయంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ఆ తర్వాత వాటిని మానక వీటిని చేయండి అని ఉంటుంది. మీరు మత్తయి సువార్త పూర్తిగా 23 కంప్లీట్ చదవండి, కింద లైన్లు టైప్. అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఏమన్నాడు? వాటిని మానక వీటిని చేయండి. ఇది దశంభాగాలు ఇవ్వడం మానద్దు. అలాగే ఇవన్నీ కూడా కరుణ ఏంటవి? న్యాయము కనికరం విశ్వాసము విడిచిపెట్టితిరి. న్యాయంగా ఉండండి, కనికరం కలిగి ఉండండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి. దేవుని పట్ల విశ్వాసం లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, దశంభాగం ఇస్తున్నాను. లీగలిస్టిక్ గా ఉండొద్దు. నీవు దేవుని ప్రేమతో వెంబడించు, ఆయన్ని ప్రేమతో చేయండి. మనం ఇచ్చేది ఏదైనా ప్రేమతో చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మేము అక్కడ చర్చ్ లో తయారు చేయరు, కానీ అది బయట నుంచి తీసుకొస్తారు కదా, ఆ బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు దే సెల్ట్ లైక్ అంటే మీరు ఆ హోలీ కమ్యూనియన్ మీరు తీసుకున్నాక మీరు దాన్ని ప్రేయర్ చేసినప్పుడు మాత్రమే అది హోలీ కమ్యూనియన్ అవుతుంది. బిఫోర్ దట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బీ కదా. అట్లాంటప్పుడు మిగిలిపోయింది ఇవ్వచ్చు అని అన్న మాట ఉంది పాస్టర్ గారు. ఓకే మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థించినప్పుడు మాత్రమే అది ప్రభుబలంగా మారుతుంది కదా. మరి ఇప్పుడు అక్కడ తీసుకొచ్చిన వాటి మీద ప్రార్థన చేశారు. ఎవరు? సేవకులు ప్రార్థన చేశారు. అక్కడ ఉదాహరణకి 500 తీసుకొచ్చారనుకోండి, మరి ప్రార్థన చేస్తారు కదా దైవ సేవకులు. ఇప్పుడు మనం వండిన ఆహారం పాత్ర ఉందనుకోండి, పాత్రలో ఏం చేస్తాం మనం? పాత్ర మీద చూడండి, ఈ ఆహారం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. యేసుప్రభు రొట్టెలు ఎత్తి ఏం చేశారు? రొట్టెలు పైకెత్తి స్తుతించి దాన్ని విరిచి ఇచ్చారు. అవునా? అవునండి, రైట్. అక్కడ ప్రభు బలి ఇవ్వలేదు. మరి బలి ఇచ్చినప్పుడు మత్తయి సువార్త 26-28 ప్రభు తన రొట్టెను పైకెత్తి కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని విరిచి దాన్ని భుజించమన్నాడు. when you read, this is the symbolic of Passover festival. When you read chapter 12 and 13 Exodus, అంటాడు ఆ బలిపశు మాంసమును, అంటే ఆ యొక్క బలి ఇచ్చినటువంటి ఆ రాత్రి, పాసోవర్ అంటే పస్కా పండుగ రాత్రి 12 దాటకూడదు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపు చేయక దాటిపోదును. ఆ తర్వాత దాన్ని భుజించే విధానం గురించి చెప్తాడు. అదే భుజించే విధానం. ఆ రాత్రికి నైట్ అంతా ఉండకూడదు, ఓవర్ నైట్ ఉండకూడదు అంటాడు. తర్వాత ఏదైతే మనం తీసుకున్నారో దాని ఒక్క ముక్క కూడా బయట పడేయకూడదు. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. లాస్ట్లో ఆ వర్డ్ మీరు చదువుకోవచ్చు, చాప్టర్ అంతట్లో మీకు కనిపిస్తుంది. ఆ రొట్టెను పడేయకూడదు, అలాగే ఆ మాంసం పడేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. సో 1 కొరింథీ పత్రిక ప్రకారంగా మనం చూస్తున్నాం, వీఆర్ నాట్ సపోజ్ టు అది వివేచించకుండా లేని వారికి దాన్ని అక్కడ పడేస్తే ఆ వ్యక్తులు తీసుకొని తింటారు. ఉదాహరణకు మనం చెప్తున్నాను, ప్రభుబల కోసం సాక్రిఫైస్ హోలీగా మనం తీసుకున్నాం, ఇంకొన్ని ఉన్నాయి, వాటిని బ్రదర్
ప్రార్థన చేయలేదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు తీసుకోమంటే ఒక రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అది దైవ సంబంధమైంది, దేవుని యొక్క కమ్యూనియన్ కోసం మనం తీసుకుంటున్నాం అనేటువంటి విలువ లేకుండా పిల్లలు దాంతో ఆటలాడుకుంటూ తీసుకోవడం, ఎవరు పడితే వాళ్ళు తీసి నోట్లో వేసేసుకుని తింటూ ఉంటే చూడండి, మీరే ఆలోచించండి. అది దైవ కార్యం కొరకు తీసుకొచ్చిన దాన్ని తీసుకునేటప్పుడు ఎంతో భయభక్తి తీసుకున్నాం కదా, మిగిలిపోయిన వాటి విషయంలో అలా ఎందుకు మనం డీల్ చేయాలి? మరి వాటినే కదా మనం ప్రార్థన చేసి పైకెత్తి మనం ప్రత్యేకపరిచి తీసుకున్నాం. రైట్. ఒక విధంగా లేఖన ప్రకారంగా అయితే కంపెనీలో చేసి తీసుకురావడం వాక్య ప్రకారం కాదు. కంపెనీలో తయారు చేసి తీసుకొస్తే అవి ఎప్పుడో చేశారు. ఓకే, వాటిని స్టోరేజ్లో పెట్టారు, గోడౌన్లో పెట్టారు, వాటిని మోసుకొచ్చి మనవాళ్ళు మనకి ఇచ్చేస్తున్నారు. మనం భోజనం చేయడానికి స్టోరేజ్లో పెట్టినటిని ఎప్పుడో పడేసిన వాటిని తీసుకోవట్లా, ఫ్రెష్గా చేసుకుంటున్నాం. ప్రభు వల్ల విషయంలో ఫ్రెష్గా ఎందుకు చేయకూడదు? 1000 మంది ఉన్నామండి, చేయలేకపోతున్నాం అనడానికి కనీసం గమనించండి. ఇప్పుడు మన దగ్గర కూడా 1000 మంది అటెండ్ అవుతారు. 1000 మందికి మనం ఏర్పాటు చేయగలుగుతున్నాం. చేయగలిగిన స్తోమత ఉన్నప్పుడు చేయండి, చేయించడానికి ప్రయత్నం చేయండి. దాని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే పిల్లలకి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పడేయొద్దు. ఆ వివేచన లేని వారు తీసుకోవడం మంచిది కాదు. ప్రార్థనాపూర్వకంగా తీసుకోవడం. అక్కడే ఉన్నారు కదమ్మా, మీరు చర్చిలోనే ఉన్నారుగా, మిగిలిపోయింది మరి ఎవరికి ఇద్దాం? అలా తీసుకున్న వాళ్ళు ఒక 50 మంది ఉన్నారనుకోండి, ఆ 50 మందిని ముందుకు రమ్మనండి, తీసుకోమని చెప్పండి. లేదా కొంతమంది వెళ్ళిపోయారు, 10 మంది మిగిలారు, చిన్న చిన్నవే కదా రొట్టెలు, ప్రార్థన చేసి తీసుకుండని వాళ్ళు ముందు భక్తిభావంతో తీసుకున్నారే, ఆ మిగిలిపోయిన వాటిని కూడా అదే భక్తిభావంతో తీసుకుంటారు. అలా కాకుండా మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, బాబు ఇక్కడ మిగిలిపోయింది వచ్చి తినండి అన్నట్లయితే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసి నోట్లో వేసి తాగుతూ నాకు నాకు అని చెప్పి తీసుకుంటే అది ఎలా ఉంటుంది? అది దేవుని పట్ల భయభక్తి కలిగినటువంటి విధానం కాదు. ఏదైనా యెహోవా కార్యం శ్రద్ధగా చేయమన్నాడు. దేవుని కార్యాలు శ్రద్ధగా చేయడం మంచిది. గాడ్ బ్లెస్ యు. చూద్దాం, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది 42:10 యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు. లార్డ్స్ కమ్యూనియన్ అనేది దేవుని కార్యం. దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేయడం వల్ల శాపం అనేటువంటి మాట కనిపిస్తుంది. కనుక అశ్రద్ధగా చేయొద్దు, దేవుని పనులు శ్రద్ధగా చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ త్వరగా కనెక్ట్ చేయండి, టైం అవుతుంది మనకి. గాడ్ బ్లెస్ యు. మా జపాన్ నుండి మీరు అడిగారు. ఎస్ అమ్మా. మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనమా? 32వ వచనం పాస్టర్ గారు. 32వ వచనం. ఓకే. వారితో నడవడం అది ఫస్ట్ టైం కాదు కదా పాస్టర్ గారు, కానీ వాళ్ళు విస్మయం పొందారు అనుకుంది. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయం పొందిరి. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం పొందిరి, వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపు వాటిని వారికి తెలియజెప్పాడు. ఇక్కడ వాళ్ళందరూ నడుస్తున్నారు, షణ్గా ప్రభు ముందు నడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళు భయపడ్డారు. అంటే చూడండి 31వ వచనం కూడా మీరు చదివితే మీకు కనిపిస్తుంది. వారు బయలుదేరి వెళ్తున్నారు. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని ప్రభు చెప్పాడు. అందుకు యేసు ఇట్లా నేను చూద్దాం. దాని తర్వాత మాటలు మీరు చెప్పినట్టు 32వ వచనంలో నడుస్తున్నారు. మీరు మనమంతా ఉదాహరణకి యెరూషలేం వెళ్ళామనుకోండి, ఇజ్రాయెల్ మార్గంలో నడుస్తున్న యెరూషలేంలో ఎక్కడో ఉన్న పాస్టర్ గారు షడ్గా ముందుకు వచ్చి నడిస్తే ఎలా ఉంటుంది? విస్మయం పొందుతాంగా, ఆశ్చర్యపోతాంగా. సో ఇదే విషయం మత్తయి సువార్త 17లో కూడా రూపాంతరం చెందుతాడు యేసయ్య. కొండ మీదకి వెళ్తే మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళి ప్రభువారు వెంటనే అక్కడ ఉన్నట్టుగా ఉండి ఆయన ముఖం ప్రకాశిస్తుంది సూర్యుని వలె, ఆయన వస్త్రాలు తెల్లని వలె హున్ని వలె కనిపిస్తాయి. దాన్ని చూసి యాకోబు, పేతురు, యోహాను భయపడతారు, ఆశ్చర్యపోతారు. సో దేవుడైన ప్రభు అనేక మార్లు ఆయన దేవుడై ఉన్నాడు. నరుడుగా ఉన్నప్పటికీ ఆయన సృష్టికర్త దేవుడు. 100% గాడ్, 100% మ్యాన్. మనిషి అనే ఒక మనిషి దేహంలో 100% గాడ్ నివసించాడు మన మధ్యలో. అది వాళ్ళు చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. అది విషయం. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించుగాక. ప్రతిరోజు లైవ్ లో ఉంటున్నారు ప్రార్థనలో. ఎస్, నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కనెక్ట్ అయ్యారు, మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు డానియల్. డానియల్ చెప్పినాను. Some pastors are saying that they have gift of healing, but every time why they can't do miracles?
ఓకే, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్, ప్రాక్టికల్ క్వశ్చన్. యంగ్ మ్యాన్ అడిగాడు, నాకు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఉంది అని కొందరు చెప్పుకుంటున్నారు. మరి ఆ హీలింగ్ అన్ని చోట్ల పనిచేయదు, ఎప్పుడు పడితే అప్పుడు పనిచేయదు, ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది. వై కాంట్ దే హీల్ అదర్స్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. యాస్, ఇట్స్ ఎ ప్రాక్టికల్. అర్థం చేసుకోండి, ఎవరు కూడా స్టేజ్లో ఎక్కి ఓవర్ యాక్షన్ చేయకండి. నాకు ఆ గిఫ్ట్ ఉంది, నాకు ఈ గిఫ్ట్ ఉంది, దేవుడు నాకు ఇచ్చాడు. గిఫ్ట్లు ఎవరికి మనకు లేవు, అన్ని పరిశుద్ధాత్మ దేవునికే ఉన్నాయి. ఆత్మ, ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, రక్షించు మరి విడుదలిచ్చే, మరి చూడండి అద్భుతములు చేసే వరము, విశ్వాస వరము, ఆత్మల వివేచన వరము, ఆ ఒక్క ఆత్మ వలనే భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము, మరి ప్రవచన వరము, ఇవన్నీ కూడా ఒక్క ఆత్మ వల్లనే జరుగుతాయని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉంది. ఆ ఒక్క ఆత్మ అన్నాడు. ఎవరు ఆ ఒక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. సో వరాలన్నీ ఎవరికి ఉన్నాయి? పరిశుద్ధాత్మకు ఉన్నాయి. పరిశుద్ధాత్మను సన్నిధి రాకపోతే నిన్ను మొన్న వాడుకుంది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఈ రోజు వాడుకోవాల్సింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక సూచక్రియలు చేశారట, అద్భుతములు చేశారు. అప్పుడు ప్రభు అన్నాడు, దేవుని ఆత్మ మూలంగా నేను ఇవి చేయుచున్నా అన్నాడు. ఓకే, దేవుని ఆత్మ మూలంగా. నాన్న గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి ఉన్నాయి వరాలని? పరిశుద్ధాత్మకి. మరి పరిశుద్ధాత్ముడు ఆయా వరాలను ఆయా వ్యక్తులకు పంచి ఇస్తాడు, కార్యం జరిగిస్తాడంతే. వరం నాది, నేను ఎప్పుడు కలిసి అప్పుడు ఆపరేట్ చేస్తాను, అవ్వదు, అలా వీలు పడదు. వరము ఆయనది, ఎప్పుడు అవసరమో అప్పుడు ఆయన రిలీజ్ చేస్తాడు. మన పని ప్రార్థించుట, విశ్వాసంతో దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండుట. ఓకే, ఎవరైనా నాకు 9 వరాలు ఉన్నాయి, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 50 రోజులు ఉన్నాను, గదిలో ఉన్నాను, మరి బయటికి రాగానే 9 వరాలు ఇచ్చేసాడు, మా పాస్టర్ గారికి 110 రోజులు ఉన్నాడు కాబట్టి ఆయనకి 9 వరాలు పనిచేస్తున్నాయి, ఇవన్నీ డొల్ల మాటలు, ఇవి తొందరపాటు మాటలు, గ్రహింపు లేని మాటలు. తొందరపడి ఎవరు అలా మాట్లాడకండి. దేవుని ప్రజలారా, దేవుని చేతిలో సాధనాలుగా మనం ఉండాలి, దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి, విశ్వాసంలో ముందుకు నడుస్తూ ఉంటే. మరి అపోస్తలుడైన పౌలు గారికి ఎన్ని వరాలు ఉన్నాయి చూడండి, ఎన్నో వరాలు ఉన్నాయి. ఆయన ద్వారా దెయ్యాలు వెళ్ళిపోయి, రోగులు స్వస్థపడ్డారు, అద్భుతాలు జరిగాయి, చనిపోయిన వాడు లేచాడు. మరి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగితే ఆయన వెంబడిస్తున్న శిష్యుడైనటువంటి తిమోతి ఉంటాడే, తిమోతి గారికి కడుపు జబ్బు నిమిత్తం అనారోగ్యం వస్తే అతను అంటాడు, అపోస్తలుడైన పౌలు 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 25 వచనం వరకు ఏమంటే, నీ తరచుగా నీకు వచ్చి కడుపు జబ్బు నిమిత్తము నువ్వు ద్రాక్షరసం కొంచెం తీసుకో అని చెప్పాడు. మరి దెయ్యం ఉంటే ఎలగొట్టాలి కదా. తిమోతికి వచ్చిన రోగం దెయ్యం వల్ల రాలా. చూడండి, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము, జబ్బు అది అనారోగ్యం, తరచుగా వచ్చు బలహీనతలు, అప్పుడప్పుడు నీకు బలహీనం అవుతున్నావు, నీ బలహీనతల కోసం ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకో. దీన్ని మందుబాబులు ఏం చేస్తారంటే, అదిగో ముందుగా వాక్యం, నేను కూడా తీసుకోవచ్చు అని చెప్పి మందుబాబులు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు మందును ప్రేమిస్తున్నారు. ఇక్కడ మెడిసిన్ గా తీసుకోమన్నాడు, మెడిసినల్ ప్రాపర్టీ. ద్రాక్ష పళ్ళలో, దేవుడు పెట్టిన అనేక పళ్ళల్లో అనేక విధాలైనటువంటి వైటమిన్స్ ఉన్నాయి. అందులో ద్రాక్ష పండులో కూడా ఒక విధమైనటువంటి ద్రాక్ష రసము. మరి ఆరోగ్యం కోసం ఆ రోజుల్లో తనకు అనారోగ్యం ఉన్నప్పుడు వాడమన్నాడు తప్ప వైన్ తాగమని కాదు దాని అర్థం. మరి పౌలు గారు ఎందుకని ఆయన స్వస్థత వరంతో తిమోతిని బాగు చేయలేదు? కొన్ని సంస్థలు వారు ఏమంటారంటే, వరాలు నిలిచిపోయి అంటారు. వరాలు నిలిచిపోతే అపోస్తలుడైన తోమా భారతదేశానికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత కాలంలో కూడా ఆయన అది పత్రిక రాసిన తర్వాత కూడా అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళ సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి మాట్లాడే మాటలు కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రోగాలు 5 విధాలుగా వస్తాయి. ఒకటి పాపం వల్ల, అది ఆదాము చేసిన పాపం వల్ల వస్తుంది కనుక దానికి స్వస్థత కావాలి, పాపక్షమాపణ ఉన్నప్పుడు పోతుంది అది. ఓకే, రెండవదిగా ఎందువల్ల వస్తాయి రోగాలు? దెయ్యాల వల్ల కూడా వస్తాయి. వాడు కూడా రోగాలు కలుగు చేస్తాడు. యేసుప్రభువు ఎల్లగొడతాడు. దెయ్యం వెళ్ళిపోగానే 12 సంవత్సరాల రోగం, 18 ఏళ్ళ రోగం పోతుంది ఆమెకి. వెంటనే ఆమె విడుదల పొంది, ఆ 18 ఏళ్ళు సాతాను బంధించి ఉంచాడట, ప్రభు విడిపించాడు. లూకాసు వార్త 13:18లో, 13వ అధ్యాయం 16, 17, 18 వచనంలో. తర్వాత మూడవదిగా శాపం వల్ల కూడా రావచ్చు. శాపాలు మరి గమనించండి, కొంతమంది విధవరాలను బాధ పెడతారు, తల్లిదండ్రులు లేని వాడిని దుఃఖపరుస్తారు. వాళ్ళు ఏడ్చినట్లయితే అది మనకు శాపంగా మారే అవకాశం ఉంది అన్నాడు. ఇది చాలా మందికి తెలియదు ఎందుకు వస్తుందో. దీనులను బాధించకండి, దరిద్రులను దుఃఖపరచకండి,
దిక్కులేని వారిని చూసి చేస్తే సాయం చేయండి, కానీ వాళ్ళని హేళన చేయకండి, వాళ్ళని వేదన పరచకండి. వాళ్ళు ఏం చేయలేరు, నిస్సహాయులు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడుస్తారు, దుఃఖపడతారు. అది నీకు శాపంగా మారే అవకాశం ఉంది. దేవుని కోపం నీ మీదకి వచ్చే అవకాశం ఉంది. మరి తిమోతిగా వాటి వల్ల రోగం రాల. మరి 4వదిగా ఎందుకు వచ్చింది అంటే గమనించండి, భయపడటం వల్ల. ఏది భయపడతానో అదే నా మీదకి వస్తుందని 3:25 మరి యోబు భక్తుడు అంటాడు. నీవు దేనికి భయపడొద్దని వాక్యం చెప్తుంది. 5వదిగా మరి దేనికి వస్తాయి రోగాలు? దేవుని మహిమార్థమై కొన్నిసార్లు రావచ్చు. ఆయన మహిమ పొందుతాడు దాని ద్వారా. అది కావాలని దేవుడు పెట్టడు. పుట్టుకుడ్డివాడు అలా పుట్టినప్పుడు వీడి పాపం చేశాడు, వీళ్ళ పేరెంట్స్ పాపం చేశారంటే ప్రభు అంటాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో, వీడు కానీ వీడు పుట్టిన వారి పాపం వల్ల ఇలా పుట్టలేదు, గుడ్డివాడిగా పుట్టలేదు, దేవుని కుమారుడు మహిమార్థమై అని చెప్పి అంటాడు. కొన్ని దేవుని మహిమార్థం వస్తాయి. 6వదిగా నిర్లక్ష్యం వల్ల వస్తాయి. చెప్పండి దేనివల్ల? నిర్లక్ష్యం వల్ల. ఇప్పుడు తిమోతి గారికి ఎందువల్ల వచ్చాయి చెప్పండి? దెయ్యాల వల్ల వచ్చిందా, శాపం వల్ల వచ్చిందా, పాపం వల్ల వచ్చిందా? ఒకవేళ దీనివల్ల వచ్చింది చెప్పగలరా? నిర్లక్ష్యం ఉండరు. నిర్లక్ష్యం. తినాల్సిన టైంలో తినరు, వేళకు తినరు, వేళకు పడుకోరు. మరి తినాల్సినప్పుడు చూడండి, కొంతమందికి ఇష్టం ఉండదట. ఏంటి? మంచి ఆహార పదార్థాలు ఇష్టం ఉండవు. విపరీతమైన కారం, విపరీతమైన ఉప్పు, మరి ఏదైనా సరే ఎక్స్ట్రీమ్గా కంటిన్యూగా కాఫీలు తాగుతుంటారు, కంటిన్యూగా టీలు తాగుతుంటారు. ఏదో 1-2 అంటే ఓకే, కానీ దానికి బానిస అయిపోతారు. కంటిన్యూగా బిర్యానీలు తినడం, ఉదయకాలం బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీ, పోయినప్పుడు బిర్యానీ, సమాధిలో కూడా బిర్యానీ. అంత అవసరమా? అంత బానిసలు అవనక్కర్లా. ఎంత అవసరం మన బాడీకి? సమతుల్యంగా తీసుకోకపోతే అవన్నీ బాడీని పాడు చేస్తాయి. చిన్నతనంలో మంచి ఆరోగ్యం ఉంటుంది, లివర్ అన్నీ కూడా బాగుంటాయి కాబట్టి నువ్వు ఏదేసినా రుబ్బురోళ్ళకి రుబ్బేస్తుంది. వయసు పెరిగిన తర్వాత అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కనుక నాన్న, నాకు వరం ఉంది కాబట్టి ఎవరైనా బాగు చేస్తాను అనుకుంటే వెళ్ళొద్దు. దేవా, ఆ వ్యక్తిపై కనికరించు, స్వస్థపరచమని ప్రార్థించి, పరిశుద్ధాత్ముడే బాగు చేయవాడు కనుక అయ్యా నీ చేతికి అప్పగిస్తాను, బాగు చేయమని ప్రార్థన చేయండి. అపవాదిని గద్దించిన వాడు, ఎదిరించిన వాడు వెళ్ళిపోతాడు. అంతే తప్ప నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉందని చెప్పుకోకండి. వరాలన్నీ పరిశుద్ధాత్మగా ఉన్నాయి, ఆయనే మనలో వాడుకోవాలి. గాడ్ బ్లెస్ యూ.